హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం నిన్న రిలీజ్ చేసిన అశ్వత్థామ ఇంట్రడ్యూసింగ్ టీజర్లో దాగి ఉన్న హిడెన్ డీటెయిల్స్ అండ్ మైక్రో డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. చెప్పాలి అంటే ఈ టీజర్ని చాలా క్రియేటివ్గా ప్లాన్ చేసి రిలీజ్ చేశారు. అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేయకుండా అన్ని లాంగ్వేజ్లని వాడి ఒకే టీజర్ని కొత్తగా ఉండాలని రిలీజ్ చేశారు. ఐఎమ్ రాయా. నీ పేరేంటి? సెమ్మయ్య ఫైట్ పన్నింగ్ నిమ్మన్న రేడర్స్ షూట్ ಮಾಡಿದ್ರು. ఒక డిఫరెంట్ వేలో ట్రై చేశారు. నాకైతే నచ్చింది. మన హిందూ పురాణంలో ఉన్న క్యారెక్టర్ అశ్వత్థామని, మహాభారతంలో ఉండే ఈ క్యారెక్టర్ని మూవీలో చాలా చక్కగా లింక్ చేశాడు నాగార్జున మామ. అశ్వత్థామ బ్యాక్ స్టోరీ చూపించకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చి చూపించారు. ఒకవేళ బ్యాక్ స్టోరీ చెప్పి ఉంటే బోరింగ్ ఫీలింగ్ వచ్చేది, ఎందుకంటే అక్కడ చూపించే స్టోరీ మిస్లీడ్ అయిపోతుంది. కాబట్టి ఈ టీజర్లో మనకున్న డౌట్స్ క్లియర్ చేయడానికి ఆ కిడ్ క్యారెక్టర్ని పెట్టి అడిగినట్టు అనిపించింది. లైక్ ఒక పాస్ట్లో నుండి వచ్చిన వ్యక్తితో ఫ్యూచర్లో ఉన్న వాళ్ళు కలిస్తే ఫస్ట్ వచ్చే డౌట్స్ ఏంటి అనేది చూపించారు. ఆ అబ్బాయి లైక్ అడుగుతాడుగా, నీతో ఏ భాషలో మాట్లాడితే నీకు అర్థమవుతుందని. నీతో ఏ భాషలో మాట్లాడాలి? సో ఆ అబ్బాయి అన్ని భాషల్లో మాట్లాడతాడు, ఏదో ఒక భాష అర్థమవుతుందని. అండ్ దీనిలో ఇంకో పాయింట్ కూడా ఉంది, అది వచ్చేసి ఫ్యూచర్లో మనుషులు చాలా భాషల్లో మాట్లాడగలుగుతారనే పాయింట్. ఈ పాయింట్ని కూడా చాలా చక్కగా చూపించారు. అండ్ ఆ చిన్న అబ్బాయిని చూసి ఈ క్యారెక్టర్ అమ్మాయిదా లేదా అబ్బాయిదా అనుకుంటున్నారు. అది అబ్బాయి క్యారెక్టరే, కాకపోతే మనకు వాయిస్ వల్ల అలా అనిపించింది అంతే. అండ్ మూవీలో అమితాబ్ బచ్చన్ని డీఏజింగ్ చేసి ఇలా చూపించారు. ఈ టెక్నిక్ని మామూలుగా హాలీవుడ్ మూవీస్లో వాడతారు, మన మూవీస్లో చాలా తక్కువ వాడతారు. ఈ టెక్నాలజీ వర్కౌట్ అయినట్టే కొట్టింది. అండ్ మనం ఈ షాట్లో చూసుకుంటే రాయ పైకి క్లైమ్ చేసి కూర్చుంటాడు. అంటే మేబీ రైడర్స్తో అశ్వత్థామ ఫైట్ చేశాక రాయ కిందికి వచ్చి చేసిన కన్వర్జేషన్ చూపించారు అనుకుంటా. రాయ అశ్వత్థామతో ఇలా అంటాడు, నువ్వు ఫైట్ సూపర్గా చేశారు, ఆ రైడర్స్ నీకు షూట్ చేశారుగా, కానీ నువ్వు చనిపోలేదు, అంటే నువ్వు చనిపోవా అని అడుగుతాడు. దాని తర్వాతనే నువ్వు చనిపోలేదు అంటే నువ్వు దేవుడివా అని అడుగుతాడు. అంటే ఇక్కడ అశ్వత్థామ ఇమ్మోర్టల్ అని అండ్ అతనికి దెబ్బ తాకినా కూడా చనిపోడు అనే పాయింట్ని అందరికీ కన్వే అయ్యేలా చేశారు. నెక్స్ట్ అశ్వత్థామ శివలింగంకి ప్రే చేస్తుంటే పైన నుండి వాటర్ డ్రాప్స్ పడతాయి అండ్ సడన్గా ఒకేసారి ఆ డ్రాప్స్ పడడం ఆగిపోతాయి. అప్పుడే అశ్వత్థామ యుద్ధం చేసే సమయం ఆసన్నమైందని రియలైజ్ అవుతాడు. అండ్ టీజర్లో అశ్వత్థామని యంగ్ లుక్లో చూపించినప్పుడు బ్యాక్ స్టోరీలో కృష్ణుడు ఎలా అండ్ ఎందుకు శాపం ఇచ్చాడు అనేది చిన్నగా చూపిస్తారు అనుకుంటా. నాకు తెలిసి డెఫినెట్గా మూవీలో కృష్ణుడికి కార్తికేయ 2 మూవీలో లాగా ఒక ఎలివేషన్ ఉంటుంది అనుకుంటున్నా. ఎస్పెషల్లీ ఆ ఎలివేషన్ ఏ రేంజ్లో ఇస్తారు అనేది చూడాలి అని ఉంది నాకైతే. మనం మళ్ళీ టీజర్ విషయానికి వస్తే అశ్వత్థామ నేను చాలా రోజుల నుండి ఈ అవతారం కోసం వెయిట్ చేస్తున్నాను అంటాడు. ఆ అవతారం ఏంటో మనకందరికి తెలుసు, విష్ణు లాస్ట్ అవతారం కల్కి అని. నెక్స్ట్ అశ్వత్థామ ఒక క్లాత్ నుండి ఒక రాయిని తీస్తున్నట్టు చూపిస్తారు. మేబీ నాకు తెలిసి ఆ రాయిలో మనీ ఉంటుంది కావచ్చు. ముందు హెడ్కి మనీ లేనట్టు కనిపిస్తుంది అండ్ లాస్ట్కి అశ్వత్థామ మనీ హెడ్కి ఉన్నట్టు చూపిస్తారు. అశ్వత్థామ క్యారెక్టర్ని మొత్తం బాడీని కవర్ చేసినట్టు చూపిస్తారు. అంటే కృష్ణుడు ఇచ్చిన శాపం వల్ల గాయాలు మానకుండా బాడీ మొత్తం గాయాలతో ఉన్నాడు అని. సో అందుకే బాడీ మొత్తం కవర్ చేసుకున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మనం అశ్వత్థామ చేతిలో ఉన్న కర్రను చూసుకుంటే అది ఏ ఆయుధమో అర్థం కావడం లేదు, కానీ నేను అది అశ్వత్థామ విల్లు అనుకుంటున్నాను. అది విల్లులాగా షేప్ లేదు. బట్ మహాభారత సమయంలో మంత్రాలు చెప్తే విల్లు తయారయ్యేది అనే ఒక థియరీస్ ఉన్నాయి. సో మేబీ యుద్ధ సమయంలో అశ్వత్థామ ఆ కర్రను విల్లుగా మారుస్తాడని చూపించవచ్చు. మామూలుగా అశ్వత్థామ క్యారెక్టర్కి సాంస్క్రిట్ ఆర్ అదర్ లాంగ్వేజ్ ఏదైనా పెడతారో అనుకున్నా, బట్ హిందీ లాంగ్వేజ్లోనే మాట్లాడినట్టు చూపించారు. బాహుబలిలో కాలకేయ లాంగ్వేజ్ చూపిస్తారు. మనకి అది అర్థం కావడానికి కింద సబ్ టైటిల్స్ ఇస్తారు. అశ్వత్థామకి కూడా అలా సాంస్క్రిట్ లాంగ్వేజ్ లేదా అప్పట్లో మాట్లాడే లాంగ్వేజెస్ లాగా ఆ టైం పీరియడ్లోని లాంగ్వేజెస్ మాట్లాడినట్టు చూపిస్తే బాగుండు అనిపించింది. అండ్ కొంతమందికి అశ్వత్థామ బ్యాక్ స్టోరీ తెలిసి ఉండకపోవచ్చు. సో మనం షార్ట్గా అశ్వత్థామ బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. పాండవులకి అండ్ కౌరవులకి విద్య నేర్పిన గురు ద్రోణాచార్య కొడుకే అశ్వత్థామ. అశ్వత్థామ చిరంజీవిగా ఉండడానికి కారణం వచ్చేసి
మహాభారతంలో అశ్వత్థామ కౌరవుల దిక్కు యుద్ధం చేస్తాడు. అయితే దుర్యోధనుడు పాండవులను చంపమంటాడు. సో దాంతో అశ్వత్థామ పాండవులను చంపుదామని వెళ్తే పాండవులు ఉండకుండా ఉప పాండవులు ఉంటారు. అక్కడ ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకుని ఉప పాండవులని అశ్వత్థామ చంపేస్తాడు. దాని తర్వాత అభిమన్యుడు కుమారుడు ఉన్నాడు అని కౌరవుల దిక్కు ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు చెప్తారు. సో దాంతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తాడు. అప్పుడే అర్జునుడు వచ్చి దానికి ఆపోజిట్గా బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తాడు. 2 బ్రహ్మాస్త్రాల వల్ల లోకం వినాశనం అవుతుందని కృష్ణుడు ఇద్దరిని వెనక్కి తీసుకోమంటాడు. అప్పుడే అర్జునుడు వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామ వెనక్కి తీసుకోకుండా అభిమన్యుడు భార్య ఉత్తర గర్భంలోకి బ్రహ్మాస్త్ర డైరెక్షన్ని మారుస్తాడు. దాంతో కడుపులోని శిశువు చనిపోతాడు. అది చూసిన కృష్ణుడు ఇంత పని చేస్తావా అని కోపంతో అశ్వత్థామ మణిని సుదర్శన చక్రంతో హెడ్ నుంచి తీసేసి నువ్వు ఈ గాయాలతోనే రక్తం కారుతూ చీముతో చిరంజీవిగా ఉంటానని శపిస్తాడు. దాని తర్వాత కృష్ణుడు చేసిన పుణ్యమంతా యూజ్ చేసి మళ్ళీ ఉత్తర గర్భంలో శిశువుని బతికిస్తాడు. అలా అశ్వత్థామ శాపం వల్ల ఇమ్మోర్టల్ అవుతాడు. అయితే కల్కి టీజర్లో అశ్వత్థామ శాపం ముగిసే సమయం వచ్చింది అన్నట్టు టీజర్లో ఒక హింట్ ఇచ్చారు. మొత్తానికి ప్రతి ఒక్క టీజర్ కల్కి నుంచి వచ్చే దాంట్లో ఇచ్చే డీటెయిల్స్కి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నాయి. మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా మేము ఇంకా పెంచడానికి కల్కి మూవీ ఎక్స్పెక్టెడ్ స్టోరీని చేసాం. సో ఇక్కడ వీడియో వస్తుంది, చూసేయండి. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి క్రేజీ డీటెయిలింగ్ వీడియోస్ మీరు ఇంకా చూడొచ్చు. ఓకే మరి బాయ్. ఐ విల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో.